నమస్తే సత్యనారాయణ గారు. హలో మేడం. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. భారత్ గారికి ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే. నమస్తే సార్, ఒక్క విషయం, నీళ్లు లేకుండా ఇబ్బంది పడతా అంటే రామచంద్ర నాయక్ అని ఎమ్మెల్యే గారు జూలైలో నారబోతానంటాడు. అసలు ఎప్పుడు నాటెత్తాడు సార్? అది ఆయన ఆగస్ట్ లో వేస్తారంటారు కదా. ఆగస్టులో కాదు సార్, లోన్లో నారబోతాం. ఏది మే 25 స్టార్ట్ అయితే జూన్ ఎండింగ్ వరకు అయిపోతాయి. దరిదాపుగా ఎవరైనా వెనక ముందు నీళ్ళు వస్తే జూలైలో నాటేసుకుంటారు. కానీ రామచంద్ర నాయక్ గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి కానీ జూలైలో ఇప్పటి వరకు నాట్లు పోయలేదు. ఇప్పుడు జూలై పోసుకుంటారు అని చెప్తాడు. ఆయన యువతం చేస్తాడా లేకపోతే ఎమ్మెల్యేగిరి చేస్తాడా సార్? అనద్దు, అట్లా అనద్దు. ఆయన ఉద్దేశం ఏంటంటే అనద్దుగా సార్. ఇప్పుడు విషయం హుస్నాబాద్ లో మీరు జూనేనా? హుస్నాబాద్ లో జూన్ లోనేనా మీరు చేసేది? హుస్నాబాద్ లో జూనే. ఓకే. ఇప్పుడు నేను నారబోసి నెల అవుతాను సార్. కనీసం దున్నామంటే బాయిలో నీళ్ళు లేవు. ఓకే. మీకు ఎక్కడ హుస్నాబాద్ వాటర్ గౌరెల్లియా? గౌరెల్లి కింద ఉంటాం కానీ గౌరెల్లికి నీళ్ళే లేవు. ఇంతకుముందు ఎట్లా వచ్చేటి అంటారు సార్? అది ఇంతకుముందు ఎట్లా వచ్చేటి మీకు? మరి ఇప్పుడు వరి తప్ప ఇక వేరే ఏదైనా పెట్టుకోవాలంటాడు. ఊరికొక 1000 కోతులున్నాయి సార్. ఏ పంట పెట్టి కాపాడుతా వాటిని ఒకసారి ప్రకాష్ రెడ్డి గారిని కూడా చెప్పాను సార్. ఆయిల్ పామ్ ఇబ్బంది కాదు కదా? ఆయిల్ పాము అవును సార్, ఆయిల్ పామ్ ఇబ్బంది కాదు. ఆయిల్ పామ్ కూడా ఇప్పుడు గొలలేత్తలేవు. పెట్టిన వాళ్ళని చూస్తాను కదా, నేను కూడా పెట్టాలనుకుంది ఈసారి. వర్షం లేకపోతే దేనికైనా. అంటే ఇప్పుడు ఏంటి రైతులకు ఇప్పుడు అత్యవసరంగా ప్రభుత్వం ఏం చేయాలని కోరుకుంటున్నారు మీరు? వాటర్ కావాలి సార్. అది ఓకే, వాటర్ ఇవ్వాలి. వాళ్ళు ఎవరైనా కొట్టుకొని ఎవరైనా అనుకొని ఎవరైనా చేసుకొని. రామచంద్ర నాయక్ గారు విన్నారు కదా? భరత్ గారు ఒకటి, ఇప్పుడు మన గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి కరువు అనేది మన దేశంలో గాని రాష్ట్రంలో మనం చూసినాం. మనం 60లలో పెద్ద కరువు, దుంపలు బెల్లంలు అన్ని ఉడకబెట్టుకొని తిన్న రోజులు ఉన్నాయి. ప్రకృతిని ఎవరు అలాంటి పరిస్థితి రావాలని ఎవరు కోరుకోము. కానీ ప్రకృతి మానవ తప్పిదాల వల్లే కదా ఇవి ఎండలు పెరిగినాయి కానీ లేకపోతే వర్షాలు తగ్గినా గానీ. సో మనం పరిస్థితులను బట్టి మన శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా, వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టుగా నడుచుకుందామా, లేకపోతే ఇక మనకు కావాల్సిందే ఇంత ముందు ఒక మిత్రుడు మాట్లాడినట్టు ఎవరికైనా సావని కానీ నీళ్లు రావాలని అంటారా? అది ఏదేమైనా ప్రభుత్వం ఆల్టర్నేట్ ఆలోచిస్తుంది. పూర్తి స్థాయిలో రైతులను ఆదుకునే చర్యలో నిమగ్నమై ఉంది. మరి ఏ నిర్ణయమైనా రైతులకు మంచి జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను కూడా రైతు బిడ్డనే. నాకు కూడా 80 ఎకరాలు, మా నాన్నకు 80 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 80 ఎకరాలు. ఓకే. నేను ముగ్గురు అన్నదమ్ములం, 80 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తప్పకుండా మాకు కూడా వాటర్ కావాల్సిందే. ఎవరికైనా నీళ్ళు అనేది ఎసెన్షియల్. దాని పరిస్థితుల్లో మనం నష్టపోయే పరిస్థితులు ఉండొద్దు అనేది నేను రైతులను కోరుకుంటున్నా. 80 ఎకరాలు ఏమేసారో ఒకసారి చెప్తే వాళ్ళకి కూడా అర్థమవుతుందండి. నాయక్ గారు రైట్. నెక్స్ట్ కాలర్ చూద్దాం. మెదక్ నుంచి ప్రశాంత్ గారు. హలో మేడం. నమస్తే ప్రశాంత్ గారు. నమస్తే మేడం. చెప్పండి. హలో, చెప్పండి. వినబడుతోంది. వినిపిస్తున్నా మేడం? వినబడుతోంది, చెప్పండి ప్రశాంత్ గారు. వినిపిస్తుంది, చెప్పండి మేడం. యాక్చువల్ మేమున్న ఏరియాలో మెదక్ కాళేశ్వరం కాలువలు లేవు మేడం. ఈ మిషన్ కాకతీయ నుంచి చెరువుల పూడికలు అయినప్పుడు అలా స్టోర్ వల్ల మాకు భూగర్భ జలం పెరిగి. హలో